విషయం మీకు తెలుసా? 'విశ్వంబర' మూవీ ఆల్మోస్ట్ మన 'అంజీ' మూవీలాగే ఉండబోతుందంట. ఎందుకంటే ఇది భారీ బడ్జెట్ ఈఎఫ్ఎక్స్ మూవీ ఉండబోతుంది. అప్పట్లో చిరంజీవి గారు లైఫ్‌లో తీసిన 'అంజీ' మూవీ శివుడు రిఫరెన్స్‌లు అండ్ ఒక మరకత మణిలాగా సూపర్ పవర్స్ ఇచ్చింది. సేమ్ అలాంటి కాన్సెప్ట్‌తో మూవీ రాబోతుంది. అండ్ ఈ మూవీ సగంకి సగం 50 కాదు 60% మాత్రం ఈఎఫ్ఎక్సే, 40% మాత్రమే మన చిరంజీవి గారు ఉండబోతున్నారు. మొత్తం ఈఎఫ్ఎక్సే. అసలు విజువల్స్ మామూలుది కాదు. వశిష్ఠ గారు బింబిసారా తీసిన డైరెక్టర్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ ఆల్మోస్ట్ వచ్చి కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా జనవరి లోపల ఈ మూవీ వచ్చింది. ఎందుకంటే ఈ మూవీ గురించి కొన్ని లీక్లు వచ్చినాయి. అదేంటంటే మన చిరంజీవి వచ్చేసి ఇందులో పరమ శివ భక్తుడు అంట. అంటే ఇందులో మన చిరంజీవి డబుల్ యాక్షన్ ఉండబోతున్నాడు. ఒక చిరంజీవి దొంగ, ఇంకో చిరంజీవి శివ భక్తుడు. మన దొంగ చిరంజీవికి అంటే అందులో దొంగకి వచ్చేసి ఆ మరకత మణి దొరికిద్ది, భూమి పడిద్ది. అది ఆ దొరికిన దాంతో మన హీరో ఎలా యూజ్ చేసుకుంటాడు, ఇద్దరు కలిసి విలన్స్ని ఎదుర్కొంటాడు. అసలు ఈ విలన్స్ ఆ మరకత మణి కోసం ఎందుకు వెతుకుతారు, ఇది మొత్తం స్టోరీ. సేమ్ 'అంజీ' మూవీ లాగే కొద్దిగా రిఫరెన్స్ ఉండబోతుందని న్యూస్ అయితే బయటకు వస్తుంది. మరి చూద్దాం ఎంతవరకు నిజమో. అండ్ ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్ మామూలు. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతికి అయితే ఈ మూవీ పక్కా దిగాల్సిందే. అప్పుడు బాలకృష్ణ పోటీ దిగుతారు అని తెలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్ భలేగా ఉంటుంది, పోటీగా దిగుతారు. 'విశ్వంబర' మూవీ ఆల్మోస్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈఎఫ్ఎక్స్ చాలా సంవత్సరాలు పట్టేటట్టుంది, చాలా నెలలు పట్టేలా ఉంది. మరి ఇంకా లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అయితే మీకు అందిస్తాను. అండ్ ఈ మూవీలో వచ్చేసి మన రామ్ చరణ్ కీ రోల్ అయితే ప్లే చేయబోతున్నారు. న్యూస్ అయితే బయటికి గట్టిగా వస్తుంది. మరి చూద్దాం రామ్ చరణ్ లేకపోతే మన చిరంజీవి డబుల్ యాక్షన్, అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ మూవీ మీద హైప్ అయితే మామూలు లేదు. చిరంజీవి గారు ఈ మూవీ ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇంకో మూవీ తీయాలని చూస్తున్నారు. ఎందుకంటే ఈ వయసులో కూడా అంత ఫాస్ట్ మూవీ ఇస్తుందంటే తగ్గేదేలే. మెగా ఫ్యాన్స్ అంటే మెగా ఫ్యామిలీ లేకపోతే చిరు అక్కడ చిరుతా. సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అయితే.